లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీ ప్రసాద్ రెడ్డి గారు సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ గౌతమ్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. శ్రీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, అనంతపురం జిల్లా రాప్తాడ్ నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసినటువంటి ప్రముఖులు. శ్రీ రఘునందన్ రావు గారు తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, దుబ్బాక నియోజకవర్గం నుంచి బీజేపీ పక్షాన పోటీ చేసిన నేత. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఒక సంచలన ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీతోటి తమకు పొత్తు ఉండదు, ఒంటరిగానే పోటీ చేయబోతున్నాం తెలంగాణలో, ఇతర రాష్ట్రాల సంగతి మాకు సంబంధం లేదంటూ, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో మాకు సంబంధం లేదంటున్నారు. అయితే అక్కడితో ఆగకుండా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు విశ్వసనీయత కోల్పోయాయని, ఇక్కడ వాళ్ళకి సీనే లేకుండా పోయిందని, వచ్చే అధికారం తమదేనని అంటున్నారు లక్ష్మణ్ గారు తెలంగాణలో. మరి గత ఎన్నికల సమయంలో తెలంగాణలో పొత్తు లేకుండా ఏపీలో మాకు పొత్తు అక్కర్లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ కూడా పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి బీజేపీ మీద ఏర్పడింది. మరి ఈసారి నిజంగానే టీడీపీని విశ్వసనీయత లేని పార్టీగా అభివర్ణిస్తున్నటువంటి బీజేపీ ఎందువల్ల ఆ పరిస్థితిలోకి వెళ్ళింది? కేవలం తెలంగాణలోనే విశ్వసనీయత కోల్పోయిందా, మొత్తం మీద కోల్పోయిందా? అసలు వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది? ఈ పరిణామాలు ఏపీ బీజేపీ మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి? బీజేపీ టీడీపీ సంబంధాల మీద ఏమైనా ప్రభావం చూపుతాయా, చూపవా? ప్రసాద్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ ప్రారంభమైంది. ఎన్నికల నాటికి ఆ పునరేకీకరణ పూర్తి స్థాయిలో జరగకపోయినా ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ వైపు ప్రజలు మొగ్గు చూపి ఎన్నికల్లో విజయపదాన్ని నడిపించారు. ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ శాసనసభ్యుల పునరేకీకరణ జరిగిందని మనం చెప్పుకోవచ్చు. నిజానికి ఇక్కడ ఫిరాయింపులు అంటే ఒక భూకంపం లాంటి రాజకీయ మార్పులు వచ్చినప్పుడు ఇలాంటివి కొంచెం డిఫరెంట్గా చూడాలి. సాధారణ పరిస్థితుల్లో కంటే ఈ టైంలో కొంచెం డిఫరెంట్, అంటే సోషల్ ఫోర్సెస్, పొలిటికల్ ఫోర్సెస్ రీఅడ్జస్ట్ అయ్యి మళ్ళీ ముందుకు సాగడానికి ఫిరాయింపులను పూర్తిగా వ్యతిరేకించి మీ ఛానల్లోనూ అన్ని ఛానల్లోనూ తీవ్రంగా కానీ ఎందుకు జరిగింది అనేది మనం ఇప్పుడు విశ్లేషణ కాబట్టి నేను దాన్ని ఎండార్స్ చేయట్లేదు, జడ్జిమెంట్ చేయట్లేదు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పునరేకీకరణ జరిగినప్పుడు ఇంకా అది కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవటంలో ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా డమ్మీ అయిపోయిందో అలాగే డమ్మీ అయిపోయిందంటే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మళ్ళీ కొద్దిగా పుంజుకున్నా కానీ ఆ పుంజుకోవటం అనేది ఏ స్థాయిలో జరిగింది, వచ్చే ఎన్నికల నాటికి ఏ స్థాయిలో జరుగుతుంది అన్నది కొంచెం సందేహాస్పదంగా ఉంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఆ పరిస్థితి రావటం వల్ల ఏంటంటే తెలుగుదేశానికి బలంగా సపోర్ట్ చేసిన వర్గాలు తెలుగుదేశం నుంచి ఇంకొక పార్టీ వైపు మళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ అడ్జస్ట్మెంట్ వైపులో ఏంటంటే కొంతమంది టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు, కొంతవైపు కాంగ్రెస్ వైపు ఇంకా మొగ్గు చూపినట్టు మనకు స్పష్టంగా కనపట్లేదు. కాబట్టి ఇక్కడ ఒక వ్యాక్యూమ్ ఈ సామాజిక వర్గాలకి మనం ఐడెంటిటీగా రాగలిగితే బీసీ వర్గాలకి తమకు మంచి భవిష్యత్తు ఉంటుందని బీజేపీ వ్యూహకర్తలు ఆలోచన చేస్తున్నారు. అందువల్లనే బీజేపీకి మంచి అవకాశం ఉన్నది అని బీసీ వర్గాలను ఆకర్షిస్తున్నది. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. యూపీ ఎన్నికల తర్వాత మనకి ఇది చాలా స్పష్టంగా కనపట్టింది. ఇంతకు ముందున్న క్యాస్ట్ ఈక్వేషన్స్ అంటే మండల్ కమిషన్ తర్వాత వచ్చిన ఈక్వేషన్స్లో మళ్ళీ రీఅడ్జస్ట్మెంట్ స్టార్ట్ అవుతా ఉన్నది. అందుకని మండల్ సమయంలో మనము లాలూ ప్రసాద్ యాదవ్, ఈ ములాయం సింగ్ యాదవ్ వీళ్ళు చేసిన ఒక 25 years వాళ్ళ ప్రభావం కనిపించింది. ఇప్పుడు కొత్త తరం రావటం వల్ల కొత్త రాజకీయ సమీకరణలు జరుగుతున్నాయి. తెలంగాణలో బీజేపీకి అవకాశాలు లేవని చెప్పటం ధైర్యం అవుతుందండి. నిజానికి అంటే మనకి ఇప్పుడు పైకి కనిపించేది ఏంటంటే టీఆర్ఎస్, కాంగ్రెస్ బలంగా ఉన్నాయి, టీడీపీ వ్యానిష్ అయిపోతుంది, క్రమక్రమంగా ఫేడ్ అవుట్ అయిపోతుంది. టీడీపీ వర్గాలను ఎవరు ఆకర్షించుకుంటారు? కాంగ్రెస్ బలంగా తన వైపు ఆకర్షించుకుంటే కాంగ్రెస్ కూడా మంచి అవకాశం ఉంటుంది. బీజేపీ వైపు మొగ్గటానికి కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి. బీజేపీ స్ట్రాటజిక్గా పొలిటికల్ చేయటము, ప్రచారం చేయటము, కార్యకర్తలను సమీకరించటము, దానికి గ్రౌండ్ లెవెల్లో సైలెంట్గా కృషి చేసే కార్యకర్తలు ఉండటం, ఇవన్నీ బీజేపీకి సానుకూల అంశాలు. కాకపోతే ఇక్కడ ముస్లిం వ్యతిరేకతని లాంటిది తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు జరిగిన అటువంటి వైఖరి తెలంగాణ ప్రజలు
పెద్దగా యాక్సెప్ట్ చేసినట్టుగా కనిపించట్లేదు. అందువల్ల బీజేపీ ఇక్కడ యాంటీ ముస్లిం, యాంటీ మైనారిటీ వైఖరి తీసుకోకుండా ప్రో బీజేపీ ప్రో బీసీ వైఖరి తీసుకుంటే తప్పకుండా అవకాశం ఉంది. ఒక పాయింట్ ఉందండి, రేవంత్ రెడ్డి గారేమో టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ కలపాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ తో కూడా అవసరమైతే బీజేపీతో కూడా అన్ని కలిపి ఒక ఫ్రంట్ అవ్వాలని అంటున్నారు. ఇక్కడేమో టీడీపీకి అసలు విశ్వసనీయత లేకుండా పోయిందనేమో లక్ష్మణ్ గారు అంటున్నారు. అంటే టీడీపీ ఇప్పుడు జాతీయ పార్టీ కదా, యాజ్ పర్ మామూలుగా టెక్నికల్గా వాళ్ళ ప్రకటించిన దాని ప్రకారం. మరి జాతీయ పార్టీని పట్టుకుని విశ్వసనీయత పోయిందంటే ఏపీలో విశ్వసనీయత ఉంది, ఇక్కడ పోయిందా లేదా పోయిందండి? కమాండర్లు ఎక్కువగాను కార్యకర్తలు తక్కువగా ఉన్న పార్టీగా తెలంగాణలో మిగిలిపోయిందండి టీడీపీ పరిస్థితి. అది వాస్తవ పరిస్థితి. ఇది మళ్ళీ పుంజుకుంటుందా అనేది కొంచెం సందేహాస్పదంగా కనిపిస్తుంది. ఇక్కడ బీజేపీ ఇక్కడ ఒక వైఖరి, అక్కడ పక్కనే తెలుగుదేశం తోటి మిత్రపక్షం ఇక్కడ తిట్టుకునే పరిస్థితి ఉంటే ఇక్కడ టీడీపీ అనేది ఒక ఫోర్స్ కాకుండా పోయినప్పుడు బీజేపీ టీడీపీని తిట్టాల్సిన అవసరం ఉండదు, టీడీపీ బీజేపీని తిట్టాల్సిన అవసరం ఉండదు. పోయిందని లక్ష్మణ్ గారు అన్నాడు కదా. విశ్వసనీయత తెలంగాణ వరకు విశ్వసనీయతనే పోయిందని నేను చెప్పింది, ఆయన చెప్పింది దాదాపు అదే అనమాట. ఇద్దరికి అంటే అది పార్టీ నెమ్మదిగా ఎవాపరేట్ అయిపోతుంది, అది క్రమంగా శూన్యమైపోయే పరిస్థితి కనిపిస్తుంది. ప్రజల్లో కూడా ఎఫెక్ట్ పడతాయి కదా. అండ్ టెక్నికల్ గా మీరు చెప్పేది కరెక్టే, కానీ టీడీపీ అనేది తెలంగాణలో భవిష్యత్తు కొంచెం సందేహాస్పదం అయింది. ఆ విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. రైట్. రామకృష్ణ గారు తాడేపల్లిగూడెం చెప్పండి, తెలుగుదేశం పార్టీకి విశ్వసనీయత పోయిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అంటున్నారు. మరి ఏపీలో వర్తిస్తుందా, వర్తించదా, తెలంగాణకే వర్తిస్తుందా, మీరేమంటారు? హలో రామకృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు అక్కడ బీజేపీ అన్న దాంట్లో 100% కరెక్ట్ అండి అది. ఓకే. ఎందుకంటే ఈ రోజు ఎలా ఉందంటే అండి, ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. ఎలా అంటే వాళ్ళు చేస్తే ఒప్పు, వీళ్ళు చేస్తే తప్పు అనే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ చాలా దారుణంగా ప్రవర్తిస్తుందండి. అవును. ఏంటంటే మిర్చి రైతులు సమస్య ఉందండి. ఎగ్జాంపుల్, అవును, ఈ రోజు తెలంగాణలో వారు పోరాటం చేస్తున్నారండి. అవును. అదే సమస్య మీద ఇక్కడ జగన్ గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడదామని చర్చగా అనుమతి ఇవ్వమంటే దానికి కూడా వాళ్ళు అనుమతి ఇవ్వలేదండి. ఓకే, రైట్. సో ఆ రకంగా విశ్వసనీయత విషయంలో దెబ్బతింటుంది అంటారా మీరు కూడా? రైట్, మీ ఆలోచన బాగుంది. రైట్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ కూడా విశ్వసనీయత పోయింది అంటున్నారు తెలంగాణలో. ఒకటి, భారతీయ జనతా పార్టీ సొంతంగా అధికారంలోకి రావాలని వాళ్ళు కోరుకోవటం ఎవరో తప్పుపట్టరు. ఒక రాజకీయ పార్టీగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. అయితే తెలంగాణ సమాజంలో భారతీయ జనతా పార్టీకి ఉండే మద్దతు ఏ విధంగా ఉందనేది మనం బేరీజ్ వేసుకుంటే, నాకు తెలిసి చాలా కాలం నుంచి యాక్టివ్గా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పోరాడుతూనే ఉంది. కానీ దాని ఓట్ల శాతం, సీట్ల శాతం ఓవరాల్ తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఓవరాల్ తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడు పెద్దగా పెరిగిన ప్రభావం అయితే కనిపించలేదు. ఆ సమాజం రెడ్డి గారు చాలా ఆశాజనకంగా మాట్లాడారు కదా. వారు చెప్పొచ్చు సో అందుకని తెలంగాణ సమాజంలోనే ఒక బీజేపీ సిద్ధాంత రాజకీయ వ్యతిరేక భావజాలం ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో ఉందనేది చాలా కీలకం. అది భారతీయ జనతా పార్టీని దేశం అంతా బహుశా ఆదరించే అవకాశాలు ఉన్నా కూడా తెలంగాణలో అంతగా లేవనేది నా అభిప్రాయం. అది తెలంగాణ సమాజం తాలూకు బలమైన పోరాట లక్ష్యాలు కలిగిన సమాజం తాలూకు అవగాహన. సో రెండవది, ఏదైనా ఒక పార్టీ మేము నెక్స్ట్ అధికారంలోకి వస్తుందనే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, అది పంచాయతీ పరిధి నుంచి, స్థానిక సంస్థల పరిధి నుంచి, ఎమ్మెల్యేల పరిధి నుంచి అన్ని స్థానాల్లోనూ పోటీ చేసి ద్వితీయ స్థానంలోనో తృతీయ స్థానంలోనో రాష్ట్రం అంతా పోటీ పడుతున్న సందర్భాల్లో ఖచ్చితంగా రావడానికి ఆస్కారం ఉంది. లేదా ఒక పెద్ద వేవ్, ఒక ఇష్యూ మీద ఒక వేవ్ వచ్చి, ఒక సెంటిమెంట్ వచ్చి ఎమోషనల్గా ఇష్యూ అయితే, లైక్ టీఆర్ఎస్ మేము పోరాడిన పార్టీగా అధికారంలోకి వచ్చిందని ఉన్నప్పుడు అలాంటి అవకాశం ఉంది. ఈ రెండు, అటు నిర్మాణాత్మకమైన బలములు కానీ వేవ్ కానీ తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం లేవు, నామమాత్రం కూడా. అంతేనా? నామమాత్రం అధికారంలోకి వచ్చే. అందుకని నా అభిప్రాయం చెప్తున్నాను. వారి అభిప్రాయాన్ని గౌరవించాను కదా నేను. వారి అభిప్రాయాన్ని ఎందుకు గౌరవించానంటే, ఒక రాజకీయ పార్టీగా అని చెప్పుకోవడంలో తప్పులేదు. ఎట్లాగా టీడీపీ కాంగ్రెస్ కి విశ్వసనీయతను పోయినాయి కాబట్టి మాకే ఆల్టర్నేటివ్, మేమే ఆల్టర్నేటివ్ అంటున్నారు. విశ్వసనీయత అనేది ప్రభుత్వంలో 3 ఏళ్లు పాలించిన వాళ్ళకి ఇప్పుడు ఏ ఇష్యూస్ మీద వాళ్ళు పబ్లిక్ ప్రామిస్ చేశారు, దేశంలో ఏ ఇష్యూస్ మీద ఎంత నెరవేర్చారు, ఇవన్నీ డిబేట్ అవుతాయి కదా ఎలక్షన్ అన్నప్పుడు. కనుక అధికారంలో ఉండేవారికి అలాంటి నెరవేర్చని అంశాల మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది తప్ప సానుకూలత ఉండే అంశాలు తక్కువ ఉంటాయి. నెరవేర్చుంటే ప్రజా అనుకూలత ఎక్కువ ఉండొచ్చు.
కనుక తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి ఇక్కడ కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగాను ఓట్ బ్యాంక్ కలిగిన పార్టీగాను తెలంగాణ ఇచ్చిన పార్టీగాను ప్రభుత్వం మీద వ్యతిరేక అంశాలతో పోరాడుతున్న పార్టీగాను కాంగ్రెస్కు ఉండే అవకాశాలు భారతీయ జనతా పార్టీకి ఉండే అవకాశం లేదనేది నా అభిప్రాయం. మరి టీడీపీ తోటి సంబంధాలు ఇక్కడ తెలంగాణలో మీరు తెలంగాణలో నేను టీడీపీని విశ్వసనీయత లేని పార్టీ అన్నప్పుడు తెలంగాణకే వర్తించి సగానికే వర్తిస్తుందా జాతీయ పార్టీగా చెప్పుకున్నటువంటి పార్టీకి? ఒకటి, తెలంగాణలో మేము తెలుగుదేశంతో పొత్తు ఉండదని స్పష్టంగా చెప్తున్నారు. అంతవరకు అయితే పర్వాలేదు, అయితే ఇక్కడే చెప్పట్లేదు. మీరు ఆంధ్రప్రదేశ్లో పురంధరేశ్వరదేవి గారు చాలా సార్లు మాట్లాడినప్పుడు కూడా పురంధరేశ్వర్ గారు టీడీపీలో స్వతంత్రంగా ఏపీలో పోటీ చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని చెప్తూనే వచ్చారు. ఇంటర్వ్యూలు కూడా వచ్చాయి ఓపెన్ గా. అంటే అవకాశం ఉందనా లేకపోతే ఆవిడ అభిప్రాయంగా బీజేపీ అభిప్రాయంగా చెప్పారు. అధ్యక్షుడు చెప్పలేకపోవచ్చు కానీ హరిబాబు గారు పురంధరేశ్వర్ గారు హరిబాబు గారు చెప్తాను, వెంకయ్యనాయుడు గారు చెప్తాను, షా చెప్తాను వద్దు కానీ పురంధరేశ్వర్ గారు చెప్తే భారతీయ జనతా పార్టీకి ఒకే పాలసీ ఉంటుందా? 4 రకాలుగా వాళ్ళు కూడా మాట్లాడతారో నాకు తెలియదు. ఒకే పాలసీ రకాలుగా మాట్లాడతారో నాకు తెలియదు. అంటే 2 లైన్లు ఉన్నాయి అక్కడ కూడా, సోమవీర్రాజు గారి లైన్ లేదా చంద్రబాబు గారు అనుకూల లైన్, వ్యతిరేక లైన్. అందుకని బహుశా ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి ప్రారంభించి ఉంటారు విడిపోవటం అనేది. ఆంధ్ర కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు, అయ్యే అవకాశం ఉంది. అధికారాన్ని వదులుకుంటారు. ఇక్కడ విశ్వసనీయత కోల్పోయిన పార్టీకి అక్కడ విశ్వసనీయత ఉందని మాత్రం బీజేపీ వాళ్ళు చెప్పలేరు కదా. చెప్తారు. రఘునందన్ గారు చెప్పరని ఏముంది? సో ఏం ఆయన ఆంధ్రప్రదేశ్ బీజేపీ కాదు, తెలంగాణ బీజేపీ జాతీయ పార్టీ. అదే జాతీయ పార్టీ వారు చెప్పాలి. మరి మీరన్న పాయింట్ తెలంగాణలో విశ్వసనీయత కోల్పోయి ఆంధ్రాలో విశ్వసనీయత కలిగి ఉందని భారతీయ జనతా పార్టీ భావిస్తే దాన్ని మనం చర్చించవచ్చు. అవును, మీరు భావించింది కదా, భావించి అంటే అట్లా 2 చోట్ల పోయింది. తెలంగాణ అధ్యక్షుడు చెప్పాడండి, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కూడా చెప్పాడు అని నేను అంటున్నాను. ఎవరో చెప్పారు, పురంధరేశ్వర్ గారు చెప్పారు. కనుక అక్కడ కూడా అంటే పురంధరేశ్వర్ గారు ఏమో కొంచెం క్రిటికల్ గా మాట్లాడతారు ఆ ఇష్యూస్ మీద, కొందరేమో అనుకూలంగా మాట్లాడుతుంటారు. కామినేని శ్రీనివాస్ గారిని తీసుకోండి, ఆయన అసలు వెంకయ్యనాయుడు గారు చెప్తున్నారు కదా, అక్కడ మోడీ ఇక్కడ బాబు అద్భుతంగా చేస్తున్నారు, అసలు ఇది లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేది కాదని వెంకయ్యనాయుడు గారు నేరుగా చాలా సభల్లో భజన చేస్తూనే ఉన్నారు ప్రభుత్వానికి. మరి అదే పురంధరేశ్వర్ గారు క్రిటికల్ గా ఉన్నారు, సోమవీర్రాజు గారు క్రిటికల్ గా ఉన్నారు, చాలా అంశాల్లో వేరే బీజేపీ తెలంగాణలో విశ్వసనీయత పోయిందని వారు అంటున్నారు. తెలంగాణలో విశ్వసనీయత పోవటానికి ఒకటి, తెలంగాణలో విశ్వసనీయత పోవటానికి తెలంగాణలో అధికారంలో లేదు తెలుగుదేశం పార్టీ ఒకటి. కనుక దాని విశ్వసనీయతను ఎలా చెక్ చేస్తామంటే అది ఒక రీజనల్ పార్టీగా ఆంధ్రాకు పరిమితమైంది కనుక ఇక్కడ దాన్ని పెద్దగా అదొక బలమైన పార్టీగా ప్రజలు నమ్మే అవకాశం లేదు. ప్రజల దృష్టిలో అదొక విశ్వసనీయత. రెండోది, ఆంధ్రప్రదేశ్లో విశ్వసనీయత అనేది మనం చూస్తా ఉన్నాం. 3 ఏళ్లుగా ప్రభుత్వం వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉంది, అన్ని వర్గాల సమస్యలకు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చారు. కనుక కొత్తగా విశ్వసనీయత టీడీపీకి ఏం వస్తుంది, అటు బీజేపీ కూడా విశ్వసనీయత లేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా విషయంలో 10 ఏళ్ళు ఇస్తామని అంతే కదా, అక్కడే విశ్వసత లేనప్పుడు మోడీ గారు చెప్పాలి. ఇక్కడ బీజేపీకి ఏపీలో అసలు విశ్వసనీయత లేదని ఖచ్చితంగా చెప్తారు కదా, ప్రజలు కూడా చెప్తారు. మోడీ గారికి విశ్వసనీయత ఆంధ్రప్రదేశ్ లో ఏమాత్రం లేదు. ఓకే, రైట్. ప్రకాష్ రిలవెన్స్ అంటే క్రెడిబిలిటీ కంటే రిలవెన్స్ పోయిందనే మాట ఉపయోగించుంటే కొంచెం అప్రోప్రియేట్ గా ఉండేది. లక్ష్మణ్ గారు తెలంగాణలో టీడీపీ ఆయన అన్నది క్రెడిబిలిటీ అన్న, క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయతే కదా. కోటేశ్వరరావు టంగుటూరు నుంచి. కోటేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. కోటేశ్వరరావు హలో, నమస్కారం, చెప్పండి. మీరేమంటారు? నమస్కారం అండి. నమస్కారం, మీరేమంటారు? నమస్కారం. ఏం సార్ ఏమనేది, ఇప్పుడు మేము ఒక రైతుని, నేను చెప్పమ్మా. ఈ టీడీపీ ప్రభుత్వం అనేది సన్నాసి ప్రభుత్వం. సన్నాసి ప్రభుత్వం అదేం మాటలబ్బా, అట్లా మాటలు అనుకుంటుంటే బెటర్. కొంచెం మంచి పదం వాడండి. మంచి పదం కాదు సార్, రైతులు ఇక్కడ ఎంత బాధపడుతున్నారో అసలు ఏం లేదు ఈ ప్రభుత్వానికి. నిజమా? అంత ఘోరంగా ఉందా పరిస్థితి? మా ఊర్లో ఒక్కొక్కరికి ఎకరాకి వచ్చి 4-5 లక్షలు లాస్ సార్ ఇక్కడ. అయ్యో, ఎవరు సార్ మమ్మల్ని పట్టించుకోండి, ఈ ప్రభుత్వం ఎందుకు సార్ అసలు? అయ్యో, మీ ఆవేదన అర్థమవుతుంది, కానీ మరి ఏం చేద్దాం. నేను ఒక రైతుని, నేనే చేయాలి ఎంత 4 లక్షలు లాస్ సార్ నాకు. ఎందుకు వచ్చింది అంత రాసు? చింతా 1500 కలిపేస్తాను గుంటూరు చేసుకెళ్తే. అక్కడ ఇచ్చిన వాళ్ళు ఎవరు సార్? అక్కడ ఎంతసేపుడికి లంచం 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 అడుగుతున్నారు. అయ్యయ్యో, ఎవరు పట్టించుకున్న బాబాను బాలే సార్ ఇక్కడ. అయ్యయ్యో. సో అందువల్ల తెలుగుదేశంకి తెలంగాణలో విశ్వసనీయత పోయిందని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఏపీలో ఎట్లా ఉందని సార్? అసలు ఈ ప్రభుత్వం టీడీపీ, తెలంగాణ టీఆర్ఎస్ సార్ మేలు సార్. టీఆర్ఎస్ బెటరా? ఈ ప్రభుత్వం అసలు ఎందుకు సార్? రైతుకు ఉపయోగపడే ప్రభుత్వం కాదు సార్ ఇది. రైట్, ఓకే. సో మీ ఆవేదన అర్థమైంది మిత్రమా. ఏం చేస్తాం, కరీ వెయిట్ చేయండి. రైట్, ప్రకాష్ రెడ్డి గారు. సార్, ఇప్పుడు ఇందాక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత కోల్పోయిందని లక్ష్మణ్ గారు అనడం అయితే, ఇక్కడ
ఆంధ్రాలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా, పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ, బాగా క్యాష్ రిచ్ పార్టీ అయినప్పటికీ కూడా, పక్కనే ఉన్న తెలంగాణ క్యాష్ రిచ్ పార్టీ అయినప్పటికీ కూడా పక్కనే ఉన్న తెలంగాణలో క్యాడర్ని అంటే నాయకత్వాన్ని నిలుపుకోలేని పరిస్థితిలో, ఎమ్మెల్యేలు నిలుపుకోలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఇంకొకటి ఒక్కళ్ళని ఎట్లా అంటారు మరి, మిగతా కాంగ్రెస్ దేనికైతే మాట్లాడుకోవాలి అంటే వైఎస్ఆర్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా టీడీపీ కొందరు అయితే అంటే అందరూ వెళ్ళడం వేరు పక్క అంటే నేను దాని ఫిరాయింపుల కిందే చూస్తాను. దాన్ని పునరేకీకరణ అంటే కేసీఆర్ అన్న ఒప్పుకోను, చంద్రబాబు గారు అన్న ఒప్పుకోను, ప్రసాద్ రెడ్డి గారు అన్న ఒప్పుకోను. నేను పునరేకీకరణ రాజకీయ రాజీనామా చేసి పునరేకీకరణ పొండి రైట్ అండి. అది ఇప్పుడు అదే వాదనే వైఎస్ఆర్ పార్టీ కూడా, మీరు ఎమ్మెల్యేలు శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి పోటీ చేయండి అంటూ ఉన్నారు. సో పోటీ చేసి ఉంటే క్రెడిబిలిటీ విషయము దాని గురించి బాగుండేది. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ సొంతంగా పోటీ చేస్తామనడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మేము చాలా ఇచ్చాము రాష్ట్రాలకు, ఆంధ్రాకి అయితేనేమి తెలంగాణకి అయితే చాలా నిధులు ఇచ్చాము, మా స్కీమ్స్ చాలా జనరంజకంగా ఉన్నాయని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఓకే, అయితే ఒకటి వీళ్ళు అబ్జర్వ్ చేయాల్సింది, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అది మేము ఇచ్చాము అని తెలంగాణ వాదాన్ని ఓన్ చేసుకోలేకపోయింది. ఓన్ చేసుకోలేకపోవడంతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. బీజేపీ కూడా మేము ఎన్నో నిధులు ఇచ్చాము, లక్షల కోట్లు ఇచ్చామని చెప్పుకున్నప్పటికీ కూడా ఆ ప్రచారము సక్రమంగా ప్రజల్లోకి తీసుకోలేకపోతే వాళ్ళు స్వతంత్రంగా పోటీ చేసినా కూడా పెద్దగా ప్రభావం ఉండదనేది నా అభిప్రాయం. రెండోది, ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే రెండవ స్థానంలో, రెండవ స్థానంలో ఉంది. ఎంతో కొంత పోరాటం కూడా చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ, ఎంతో కొంత. అయితే ఇటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి రావడం అనేది టార్గెట్ కాకుండా సదరన్ స్టేట్స్లో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక లాంటి సదరన్ స్టేట్స్లో వీళ్ళు స్ట్రెంగ్తన్ అవ్వడానికి, బీజేపీ స్ట్రెంగ్తన్ అవ్వడానికి అమిత్ షా గారు కూడా నల్గొండకు, విజయవాడకు వస్తూ ఉన్నారు. తమిళనాడుకి వెళ్ళి రజనీకాంత్ గారిని కలిసారు. ఇటువంటి చర్యల్లో భాగంగా ఈ ప్రకటన వచ్చి ఉండొచ్చు. దాదాపుగా అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజా వ్యతిరేకత గురించి కేంద్ర సంస్థలు కానీ రిపోర్ట్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ కానీ, స్టేట్ ఇంటెలిజెన్స్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజగోపాల్ గారు చేసిన సర్వేల్లో కానీ ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. అంటే ప్రభుత్వ పనితీరు బాగలేదంటే తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత కోల్పోయిందనేది ఇట్ ఈస్ ఇంప్లైడ్. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని బట్టే ప్రధానంగా తెలంగాణలో కూడా చెప్పగలిగారు. ఒక్క నిమిషం, జిలానీ గారు కాకినాడ నుంచి. జిలానీ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి, చెప్పండి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు టీడీపీకి విశ్వసనీయత కోల్పోయిందని అంటున్నారు తెలంగాణలో. మరి ఏపీలో పొత్తు ఉండే అవకాశం ఉంటుందా, ఉండదా? కేసీఆర్ గారు వచ్చేస్తారండి, తర్వాత కేసీఆర్ గారు వస్తారండి నెక్స్ట్ కూడా. ఓకే, కేసీఆర్ గారు వచ్చేస్తారు. మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు. కేసీఆర్ గారు వస్తారండి నెక్స్ట్. తర్వాత కిషన్ రెడ్డి గారు ఉన్నారండి. కిషన్ రెడ్డి గారు బీజేపీకి రాజీనామా చేసి ఆయన ప్రత్యేకంగా రాజశేఖర తిరిగితే అన్ని పార్టీ కలుపుకొని ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందండి. కొత్త చెబుతున్నారు, మా ఎవరు ఊహించని పరిణామాలని మీరు ఊహిస్తున్నారు. విచిత్రం. మీరేం జ్యోతిష్కులా? జ్యోతిష్ కాదు, నేను చెప్తాను. ఆయన మంచి ఆనెస్ట్ మనిషి అండి. ఆయన తిరిగితే తెలంగాణలో తిరిగితే టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పిన తర్వాత కిషన్ రెడ్డి గారితో అవ్వదు కదా. మొత్తం కలిపితే మన తెలంగాణ పార్టీ కేసీఆర్ గారిని కాదు, బీజేపీ సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నారు. బీజేపీ టీడీపీ విడిపోతాయట. ఇక్కడ ఏపీలో దాని ప్రభావం ఉంటుందా, ఉండదా? అది చెప్పాలి. లేదండి, తెలంగాణ లేదు, మన ఏపీలో లేదండి. ఏంటది? రైట్, ఓకే, మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు. రైట్, ఇక రఘునందన్ గారు మాట్లాడడానికి ముందుగా సీతారత్నం కుమార్ గారు తెలుగుదేశం అధికార ప్రతినిధి వారి లైన్లో ఉన్నారు. సీతారత్నం గారు నమస్కారం, బాగున్నారా? నమస్కారం అండి. చెప్పండి, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ చెబుతున్నారు టీడీపీ కాంగ్రెస్ తో పోల్చి మరి మీకు కూడా విశ్వసనీయత పోయిందని అంటున్నారు. దాని ప్రభావం ఏపీ మీద ఎట్లా ఉంటుంది? మరి వాళ్ళు ఒంటరి పోరాటానికి వెళ్ళిపోతారట. మీ అభిప్రాయం ఏమి?
ఇక్కడ బంగారు లక్ష్మణ్ గారు బంగారు లక్ష్మణ్ కాదు, లక్ష్మణ్ కే లక్ష్మణ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు తెలంగాణ ప్రాంతానికి ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ కి సెపరేట్ అధ్యక్షులు ఉన్నారు. సో ఇక్కడ లక్ష్మణ్ గారు మాట్లాడే మాటల్ని తెలంగాణ ప్రాంతానికి మాత్రమే మనం వర్తించే విధంగా చూడాలి. అదే అమిత్ షా గారు మాట్లాడితే కనుక మనం రెండింటికి వర్తింపజేయాలి, ఎందుకంటే ఆయన జాతీయ అధ్యక్షుడు కాబట్టి. సో ఈయన మాటలు ఈ ప్రాంతానికి మాత్రమే పరిమితంగా మనం చూడాల్సిన అవసరం వస్తుంది. సో తెలుగుదేశం పార్టీకి విశ్వసనీయత లేదు అని ఆయన మాట్లాడితే కనుక అది ఆయన ఒపీనియన్ అయి ఉండొచ్చు, ఆయనకున్న అభిప్రాయం అయి ఉండొచ్చు. అయితే నేననేది ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి లక్ష్మణ్ గారు కొన్ని సంవత్సరాల కిందట ఎక్కడో మిణుకుమంటూ ఒకళ్ళిద్దరు ఎంపీలు ఉన్నటువంటి సభలో, పార్లమెంట్ లో ఈ రోజున దేశాన్ని ఏలి అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ఏర్పరిచే దిశగా ఎదిగిందంటే అది ఏ పార్టీ కూడా దానికి ఎగ్జంప్షన్ కాదు. ఆ మాత్రం సూత్రం మరి తగ్గిపోయిందని మాట్లాడతాం. లక్ష్మణ్ గారు లాంటి పెద్ద మనుషులు ఆయన విజ్ఞతకి వదిలేయాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఆ పార్టీ ఏమీ లేని దిశ నుంచి ఈ రోజున ఉన్నత స్థానానికి వెళ్ళినటువంటి పార్టీకి చెందిన వ్యక్తిగా మాట్లాడటం కొంచెం ఆశ్చర్యకరం. ఇంకొకటి, మేము ఈ రోజున ఏ పార్టీ గెలుపు ఓటములు అనేవి సర్వసాధారణం అండి. ఇక్కడ మీరు చూసుకుంటే తెలంగాణను మేమిచ్చాము అని మాట్లాడే కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ నాయకులు ఏదైతే మాట్లాడుతున్నారో, గత ఎన్నికల్లో 2014 లో వాళ్ళకి ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు వాళ్ళకు వచ్చని, ఏది ఆంధ్ర పార్టీ, తెలుగుదేశం పార్టీ అని ముద్ర వేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చినాయి, పర్సెంటేజ్ వేరియేషన్ చాలా తక్కువ. ఏది తెలంగాణ కాంగ్రెస్ కి, తెలంగాణ టీడీపీకి. మేము ఇచ్చాము. లక్ష్మణ్ గారు ఇద్దరిని అన్నాడు ఆయన. లక్ష్మణ్ మీరేం వరి అవ్వక్కల, కాంగ్రెస్ టీడీపీని కలిపి విశ్వసనీయత కోల్పోయి అన్నారు. అది విశ్వసనీయత కోల్పోయడం అనేది ఆయన ఏ బేస్ లో మాట్లాడారోనండి. ఎందుకంటే విశ్వసనీయత పోయింది, విశ్వసనీయత లేదు, ఈ పదాన్ని ఏంటంటే రాజకీయాల్లో ఊత పదంగా ఎదుటి పార్టీని మాట్లాడటం అనేది ఒక ఫ్యాషన్ గా మాట్లాడుతున్నారు. నిజంగా మాట్లాడితే విశ్వసనీయత గురించి మాట్లాడాలంటే ప్రతి పార్టీకి పరువు పోయినట్టు కాదంటారు, టీడీపీ పరువు పోయినట్టు కాదంటారు ఆ మాట అంటే. లేదండి, అది ఆయన ఒపీనియన్. అది ఒపీనియన్ కాబట్టే కదా చర్చ. ఈ రోజున మా ఎల్రమణ గారు కానీ, లేకపోతే మా రేవంత్ రెడ్డి గారు కానీ, మా నాయకులు ప్రజా సమస్యల పట్ల చాలా తీవ్రంగా పోరాటం చేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ఓటు బ్యాంకింగ్ అనేది రేపు 2019 లోను లేదంటే ముందస్తు ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్ వస్తే కనుక ప్రజల యొక్క అభిప్రాయం ఏంటనేది టీఆర్ఎస్ కి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్ కి వస్తాయి, ఎన్ని వస్తాయి, లక్ష్మణ్ గారికి ఎన్ని వస్తాయి, బీజేపీకి ఎన్ని వస్తాయి, తెలుగుదేశం పార్టీకి ఎన్ని వస్తాయి అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలు విశ్వసనీయతను డిసైడ్ చేస్తారు. మీరు ధైర్యం చేసి మాకు విశ్వసనీయత ఉంది కానీ వాళ్ళకి లేదని అనలేకపోయారు కదా అనుంటే అప్పుడు మీ ధైర్యమే వేరుగా ఉండేది. కానీ మీకు ఆ ధైర్యమే కనపట్లేదు కదా. ఇంక మీకు నిజంగానే ఆ ధైర్యం రావాలంటే టైం పడద్దేమో. ఒక్క నిమిషం, ఒకసారి రఘునందన్ గారు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదు. కానీ ఒక్క నిమిషం రఘునందన్ గారు చెప్పండి, ఏంటి నిజంగానే కాంగ్రెస్ టీడీపీలకి ఇక్కడ విశ్వసనీయత కోల్పోయిందా? దీని ప్రభావం ఏపీ మీద కూడా ఎంతవరకు ఉంటుంది? ఇక్కడ విడిపోయి అక్కడ కలిసే అవకాశం ఉంటుందా? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నేను లక్ష్మణ్ గారు మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతున్నప్పుడు చెప్పింది ఏంటంటే, గతంలో జరిగినటువంటి చరిత్రనంతా ఒకసారి మీడియా మిత్రులు అడిగినప్పుడు వాళ్ళ ముందు పెట్టిండ్రు. బీహార్ నుంచి విడిపోయే కంటే ముందు, బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయే కంటే ముందు రాష్ట్రీయ జనతాదళ్ లేదా లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ బీహార్లో చాలా గొప్ప పార్టీ. అది ఈ రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లాగా బీహార్ ఉమ్మడిగా ఉన్నప్పుడు వాళ్ళు చాలా గొప్ప పార్టీ. ఎప్పుడైతే బీహార్ రెండుగా విడిపోయిందో ఆ రోజున పక్కనున్నటువంటి రాష్ట్రంలో, అంటే బీహార్లో అధికారంలోకి వచ్చినటువంటి ఆర్జేడీ పార్టీ ఆ పక్కనున్నటువంటి రాష్ట్రంలో గెలిచిన ఎమ్మెల్యే సీట్ల సంఖ్య 24 సీట్లు. 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగితే బీహార్లో అధికారాన్ని లాలూ గారు నిలుపుకున్నారో నిలుపుకోలేదో మీకు తెలుసు. పక్కనున్నటువంటి జార్ఖండ్లో 24 గెలిచినటువంటి స్థానంలోంచి వాళ్ళు 4 సీట్లకు పడిపోయింది. ఇది చరిత్ర. అంటే ప్రాంతీయ పార్టీగా లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ బీహార్కు మాత్రమే పరిమితం అయితే పక్కనున్నటువంటి రాష్ట్ర చూపలేకపోయినటువంటి అంశాన్ని చరిత్ర చెప్పింది. ఆ చరిత్రను మేము మీ ద్వారా ప్రేక్షకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి గుర్తు చేయదలుచుకున్నాం. దానికి ఎవరేం మాట్లాడినా చరిత్రను తప్పుపట్టడానికి ఆస్కారం లేదనేది నా భావన. ఇకపోతే వారు క్రెడిబిలిటీ అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు ఎందుకు చెప్పినారంటే, ఆ మాట వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పోయినారు, ఎంపీలు పోయినారు. ఆఖరికి కమ్యూనిస్టు పార్టీకి వెళ్ళి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేయగలిగినారు. వారు చెప్పినటువంటి తెలుగుదేశంలో ముగ్గురిని తప్పితే మిగతా అందరినీ కొనుగోలు చేసిర్రో, భయపెట్టించిర్రో, కేసులు పెట్టిర్రో వాళ్ళని తీసుకున్నారు. సగం మందికి ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళని తీసుకోగలిగినారు.
ఆఖరికి బీఎస్పీని హోల్సేల్గా 65 మంది సార్ 10 మందిని కొనుక్కున్నారు సార్. అదే ఎంతమంది కొన్నారు తప్పు. అదే 21లోంచి 10 పోయినారు. సరే ఒకటి ఎక్కువ ఉండొచ్చు సార్, అది ఒకటి ఎక్కువ ఉండొచ్చు. బీఎస్పీని టోటల్ కొనేసారు, తెలుగుదేశం కొనేసారు. ఈ రకంగా అన్ని పార్టీలని కొనుక్కోగలిగింది. వారి లోపల విశ్వసనీయత పోయిందని ప్రజలు అనుకుంటున్నారు. అందుకనే జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మేము ప్రచారానికి పోయినప్పుడు ప్రజలు ఏం చెప్పారంటే, అన్న మేము టీఆర్ఎస్కే ఓటేస్తాము, అట్లెందుకు తమ్మి అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానాన్ని వింటే ఆశ్చర్యపోవాలి మనం. అన్న ఏ పార్టీ బీఫామ్ మీద గెలిచినా మళ్ళీ అల్టిమేట్గా టీఆర్ఎస్ వాళ్ళు కొనుక్కొని పోతారు కదన్న, అందుకని ఈసారి వాళ్ళకే అవకాశం ఇద్దామని చెప్పి ప్రజల మైండ్ సెట్ కూడా ఆ రకంగా కనబడింది. ఎక్కడైతే ముఖ్యమంత్రి గారు లేదా టీఆర్ఎస్ పదే విమర్శించినటువంటి సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో కూడా అన్న రేపు మళ్ళీ మమ్మల్ని టార్గెట్ చేస్తారు, ఇక్కడ మీరు సెటిలర్స్ ఉన్నారు కాబట్టి టీఆర్ఎస్ ఓడిపోయిందని మా మీద కక్ష సాధింపు ధోరణులు ఉంటాయని చెప్పి వారి నుంచి వచ్చినటువంటి భయపడినటువంటి విషయంలో వారు చెప్పిన మాటల్ని నేను లక్ష్మణ్ గారు ఉటంకించి చెప్పారు. విశ్వసనీయత ఉంటే 23 గెలిచినటువంటి కాంగ్రెస్లోంచి సగం మంది పోరు, 15 గెలిచిన తెలుగుదేశం నుంచి 12 మంది పోరు, బీఎస్పీ టోటల్గా అమ్ముడు పోదు, వైఎస్ఆర్సీపీ ఎంపీలతో సహా అందరు పోరు. ఆ సందర్భం వచ్చినప్పుడు వారు చెప్పింది ఏంటంటే, వీరంతా ఏ పార్టీలో గెలిచినా చివరికి టీఆర్ఎస్లోకి పోతున్నారు. బీజేపీ ద్వారా గెలిచిన 5 ఎమ్మెల్యేలు కానీ ఒక ఎమ్మెల్సీ కానీ కనీసం ఆ ప్రయత్నం చేయడానికి టీఆర్ఎస్ పార్టీ సాహసం చేయలేకపోతుంది అని అంటే కేంద్రంలో పవర్ ఉంది కదా, కేంద్రంలో పవర్ ఉందని భయపడుతున్నారా లేదా రాష్ట్రంలో వీళ్ళు రారని దూరం ఉంటున్నారా, అది తర్వాత విషయం తెలుస్తూ ఉంటుంది. అందులో బీజేపీ ఎట్లా అధికారంలోకి వస్తుంది, 5 ఉన్నారు, 2 ఉన్నారు, ఓట్లు లేవు, సీట్లు లేవు. చాలా చోట్ల మేము ఉద్యమాలు చేసినాం, చాలా పార్టీలు ఉద్యమాలు చేసినాయి. టీఆర్ఎస్ ఉద్యమాలు చేస్తే కూడా టీఆర్ఎస్ పరిస్థితి ఏంది, వాళ్ళు గెలిచిన సీట్లు ఏంటి అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. 2014 ఎన్నికలలో కొమ్మినేని గారు భారతీయ జనతా పార్టీ పాజిటివ్ పాలిటిక్స్ చేస్తూ ఉంది. ఇందాక ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు ఎవరు అడగకుండానే బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా తీసుకొచ్చి ఈ దేశ జనాభాలో 52 నుంచి 56% ఉన్నటువంటి బీసీలను భారతీయ జనతా పార్టీ తన వైపు తిప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. బడుగు బలహీన వర్గాల పార్టీగా అటువైపు అడుగులు పడతా ఉన్నాయి. రేపు ఏబిసిడి వర్గీకరణ చేస్తే తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి మాదిగ సోదరుల యొక్క ఓట్లు కూడా మా వైపే వస్తాయనేటువంటి విశ్వాసం మా గ్రౌండ్ లెవెల్ లోపల కనబడతా ఉంది. దాదాపు 16% ఉన్నటువంటి దళిత సోదరులు, 56% ఉన్నటువంటి బీసీలు మా వైపు టర్న్ అయిన తర్వాత గతంలో బీసీలకు దన్నుగా నిలిచినటువంటి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కనబడకుండా పోతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఈ ఓట్ బ్యాంక్ అంతా మాకే షిఫ్ట్ అవుతుంది. మేమైతేనే గట్టిగా నిల్చుంటాం. మీ మాటలో చెప్పాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి గతంలో ఒకసారి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినాం, తెలుగుదేశంకి ఇచ్చినాం, నిన్న దాకా మొన్న ఉద్యమాలు చేసి వచ్చినామన్న టీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఇచ్చినాం. కాబట్టి ఒకసారి బీజేపీకి అవకాశం ఇస్తే తప్పేముందని ప్రజలు భావిస్తున్నారు. 1 సీటు లేని మణిపూర్లో మేము అధికారంలోకి వచ్చినాం, 4 సీట్లు ఉన్నటువంటి అస్సాంలో అధికారంలోకి వచ్చినాం, 5 సీట్లున్న హర్యానాలో అధికారంలోకి వచ్చినప్పుడు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒకటే ప్రపంచం వస్తున్నప్పుడు, ఒక తుఫాన్ వస్తున్నప్పుడు ఆ తుఫాన్లో అందరు పోతారు. దానికి టీఆర్ఎస్ ఏం పెద్ద అతీతం కాదనేది మా భావన. దాన్ని ఉద్దేశించి లక్ష్మణ్ గారు చెప్పినారు మేము పాజిటివ్ పాలిటిక్స్ చేస్తా ఉన్నామని చెప్పినాం తప్ప ఎక్కడ కూడా మేము ఇంకో రకమైనటువంటి నెగటివ్ కోణంలో మేము మాట్లాడదలుచుకోలేదు. మా మిత్రులు మా శత్రువులు మమ్మల్ని ఎంత విమర్శించినా వారి తిట్లే ఆశీర్వాదాలుగా మేము ఎదుగుతూ వచ్చినాం. ఒక్కొక్క ఎన్నికల అసహనం వస్తుంది, ఇంకో ఎన్నికలో ఇంకోటి వస్తుంది. రకరకాలైనటువంటి చర్చలు చేసి మేధావులంతా సమాజాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేసిన భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ గారి మీద ప్రజల విశ్వాసం కొనసాగుతుంది. తెలంగాణలో కూడా ఆ ప్రపంచంలోంచి టీఆర్ఎస్ పార్టీ కొట్టుకుపోతుంది అని చెప్పినాం. ఎందుకంటే అంత తుఫాన్ ఉందన్నప్పుడే 2014లో మీరు గెలిచిన తెలుగుదేశం పార్టీకి విశ్వసనీయత పోయిందని భారతీయ జనతా పార్టీ నేతలే అంటున్నప్పుడు దాని ప్రభావం ఏపీలో బీజేపీ టీడీపీ సంబంధాల మీద పడుతుందా పడదా, అక్కడ మరి విశ్వసనీయత ఉంటుందా పోతుందా? సార్ ఇప్పుడు మహారాష్ట్రలో శివసేనతోటి మేము చాలా కాలం పొత్తుతో కొనసాగినాం. 25 సంవత్సరాల పాటు శివసేనతో కలిసి పోటీ చేసినాం. శివసేనతో కలిసి పోటీ చేస్తే ముంబై కార్పొరేషన్లో మాకు 42 సీట్లు వచ్చినాయి. శివసేనను వద్దనుకున్నాం. రాష్ట్రంలో కేంద్రంలో భాగస్వామ్యం ఉంటే కూడా మున్సిపల్ ఎన్నికలలో వద్దని పోయినాం. 82 సీట్లు గెలిచి వచ్చినాయి. అందుకనే నేను ఏం చెప్తున్నా అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏ రాష్ట్ర యూనిట్ ఇప్పుడు శివసేన హైదరాబాద్కి వచ్చి నేను పోటీ చేస్తుంది. తెలంగాణలో శివసేన పోటీ చేస్తా ఉంటుంది. మహారాష్ట్రలో పొత్తుంది కాబట్టి తెలంగాణలో కూడా నువ్వు పొత్తుతో కలిసి ఉండాలి అడిగే హక్కు తెలంగాణ యూనిట్ నేను అనుకోవట్లేదు. కానీ ఇప్పుడు అది కూడా టీడీపీ కూడా క్లెయిమ్స్ టు బి జాతీయ పార్టీ కింద డిక్లేర్ చేసుకుంది కదా. ఆ టీడీపీ విశ్వసనీయత లేదని ఒక భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్ర అధ్యక్షుడు చెబితే దాని ప్రభావం ఏపీ మీద ఎంతవరకు ఉంటుంది ఉండదు చెప్పండి. నాకే అభ్యంతరం లేదు. సార్ నేనేమంటున్నాను, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చరిత్రని ఇందాక మీకు చెప్పినట్టు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పోవడం ఒక ఎత్తు అయితే
లాలూ ప్రసాద్ యాదవ్ గారి చరిత్ర, గతంలో ఆ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకొని లక్ష్మణ్ గారు ఆ రకంగా మాట్లాడినరు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేస్తాయా లేదా అనేది మా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు ఎన్నికల సందర్భంగా తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఆ పార్టీ అక్కడ అధికారంలో ఉంది, ఆ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రజలకి దగ్గరగా ఉన్నాయి, మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉందంటే ఆ పార్టీతో పొత్తు ఉంటుంది. లేదా అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనుకుంటే ఆ రోజు ఆ నిమిషంలో జాతీయ అధ్యక్షుడు తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి ఎన్నికల సందర్భంలో మాత్రమే పొత్తుల ధర్మం గురించి మాట్లాడుతాం తప్ప మిగతా సందర్భంలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయనుకుంటున్నారా, ప్రజల్లో అనుకూల పరిస్థితులు ఉన్నాయనుకుంటున్నారు? ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ 100% తాను చెప్పినటువంటి మాటలను కానీ లేదా చేసిన ప్రామిసెస్ కానీ ఫుల్ఫిల్ చేయనటువంటి సందర్భంలో కొంతవరకు యాంటీ ఇన్కంబెన్సీ అనేది అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద ఉండడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఎన్నికల సమయం వరకు ఏ రకంగా వాళ్ళు ప్యాచప్ చేసుకోగలుగుతారు, పాసిఫై చేసుకోగలుగుతారు, లేదా ప్రతిపక్షాలు ఎంత పుంజుకుంటాయి అనేది అక్కడ ఉన్నటువంటి అంశాన్ని బట్టి తెలుస్తుంది. మీరు సమాధానం చెప్పండి. మీ విశ్వసనీయత ఎట్లా కోల్పోయింది అని డీటెయిల్డ్ గా వివరించాడు కదా. దానికి ముందుగా మోహన్ రెడ్డి గారు వరంగల్ నుంచి. మోహన్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు హలో. రైట్, సీతారత్నం గారు చెప్పండి, మీ పార్టీ విశ్వసనీయత ఎట్లా పోయిందో అని చెప్పారు కదా, దాని ప్రభావం ఏపీ మీద ఉంటుందా ఉండదా? నేను అదే చెప్తున్నానండి. ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఆ రాష్ట్ర నాయకత్వం గాని ఆ పార్టీ అధిష్టానం గాని నిర్ణయాలు తీసుకుని ఆ దిశగా ముందుకు వెళ్తుంది. నేను ఇందాక కూడా చెప్పింది అదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో పొత్తులు చూసి లాస్ట్ టైం మన ఎలక్షన్స్ అప్పుడు, వెస్ట్ బెంగాల్లో పొత్తులు చూసినప్పుడు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ మనం చూసాం. ఒక రాష్ట్రంలో సపోర్ట్ ఇవ్వడం, ఒక రాష్ట్రంలో వ్యతిరేకంగా పోట్లాడడం అనేది రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లోనే మనం చూసిన సందర్భాలు. వెస్ట్ బెంగాల్లో అందువల్లే సిపిఎం శాంతం దెబ్బతినిపోయిందని అన్నారు కదా ఆ తర్వాత. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి. అంటే నేను అనేది ఏంటంటే ఆ రాష్ట్ర రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయి తప్పితే ఒక రాష్ట్రానికి రిలేటెడ్ ఉంటుందని నేను అనుకోను. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలు పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి ఆ ప్రభావం ఏమన్నా ఉంటుందా అని ఒక పాయింట్. అది నేను అనేది ఏంటంటే అమిత్ షా గారి దగ్గర నుంచి వస్తే ఆ ప్రభావం కనిపిస్తుంది. లక్ష్మణ్ గారి మాటలు ఓన్లీ తెలంగాణకు మాత్రమే పరిమితం. ఇంకొకటి అక్కడ కూర్చున్న వక్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వ్యానిష్ అయిపోతుంది, ఇంకా ఏం లేదు అని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ప్రజల్లో, తెలంగాణ ప్రజల్లో మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీ హిస్టరీ మీరు చూస్తే కనుక ఎక్కువగా ఓట్ పర్సంటేజ్ కానీ లేకపోతే ఎక్కువగా సీట్లు వచ్చిన ఉన్నది ఒక్క తెలంగాణలో ఉన్న బీసీ ఎస్టీల అడ్డా ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ. ఆ ఓట్ బ్యాంకింగ్ పర్సంటేజ్ తెలంగాణలో ఎక్కువ ఉంది. ఏ రోజున ఓటర్లు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మనం చెప్పలేము. అందుకే ఉన్న తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేని పరిస్థితి తెలుగుదేశం పార్టీకి. ప్రతిపక్షంలో వచ్చే అన్ని సీట్లు కూడా రాలేదు. అయితే దాని ఓట్ బ్యాంక్ కాదుగా అప్పుడు బాగానే వచ్చినాయి, 15 సీట్లు వచ్చినాయి. కాకపోతే ఇక్కడ నా ప్రశ్న ఏమంటే చంద్రబాబు గారు ఆ రోజున ఏమన్నారంటే మేము తెలంగాణలో పొత్తుంటేనే ఏపీలో కూడా పెట్టుకుంటాం అన్నారు ఆ రోజున. మరి ఇప్పుడు మారిన పరిస్థితి రఘురామ్ గారు చెప్తున్న దాని ప్రకారము విశ్వసనీయతను కోల్పోయిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీ అంటే వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చని పరిస్థితుల్లో ఆ ప్రజల్లో ఆ పార్టీ మీద అధికార పార్టీ పైన వ్యతిరేకత ఉన్నప్పుడు ఆ పొత్తు గురించి మేము సమీక్షించుకుంటాము. అంటే ఓటమికి దగ్గరలో ఉన్న పార్టీతో మేము ఎన్నికలకు వెళ్ళడానికి మాకు అంత అవసరం ఉండదు, మా నిర్ణయం మేము తీసుకుంటాం. ఒక ఎన్నికలో తెలుగుదేశం కార్యకర్తల సంఖ్య కంటే ఓట్ల సంఖ్య తక్కువ వచ్చిందండి ఒక ఉప ఎన్నికలో నిజామాబాద్ జిల్లాలో. అంటే ఎమోషన్స్, ర్యాలీయింగ్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటి జరిగిన దాంట్లో ఇప్పుడు టీడీపీ రిలవెన్స్, ఇతర పార్టీల రిలవెన్స్ తెలంగాణలో తగ్గిపోయింది అనేది వాస్తవం. ఎవరు కాదనుకున్నా, ఎవరు వద్దనుకున్నా, కద్దనుకున్నా అది జరిగే పరిణామం. చిత్తూరు నుంచి త్యాగరాజులు గారు నమస్కారం, మాట్లాడండి. దేవరాజు నాయుడు గారు మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి. మీరు చెప్పాలా, మీరు చర్చలో పాల్గొనేటప్పుడు మళ్ళీ నేను అడగడం టైం వేస్ట్ కదా. ఏపీ తెలంగాణ టీడీపీకి విశ్వసనీయత పోయిందని అంటున్నారు. టీడీపీ పార్టీ ఆంధ్రాలో కోల్పోతున్నది అతనే. హలో చెప్పండి, మీరు టీవీ మాట్లాడిపోయిందని అన్నారు కదా. నేను కాదు అంతే, లక్ష్మణ్ గారు, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు అన్నారు కదా. అవును, చెప్పండి. అనడానికి వీలేదు సార్. ఏమంటారు?
లక్ష్మణ్ గారు ఆ విధంగా అనడానికి వీల్లేదు సార్. ఆయనే సార్ తెలంగాణ సార్, ఆయన ప్రెసిడెంట్. ఏపీ గురించి చెప్పాల్సిన అంత అవసరం లేదు. ఏపీ గురించి ఆయన చెప్పలేదు మిత్రమా, ఏపీ గురించి ఆయన చెప్పారని మేము ఎక్కడ అనలేదు. ఆయన టీడీపీ ఇక్కడ విశ్వసనీయత కోల్పోయిందంటే దాని ప్రభావం ఏపీ మీద ఎట్లా ఉంటుందని నేను అడుగుతున్నాను. అంత అవసరం లేదు సార్. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. రైతులు ఉన్నారు, నిన్న వైఎస్ఆర్ పార్టీ అలర్ట్ చేసింది. అంత ఇదేం లేదు సార్. ఏ రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా 1.5 లక్షల రుణమాఫీ ఇచ్చిన ఒక చంద్రబాబు నాయుడుకే దక్కింది. ఓకే, మొత్తం చేశారా? అవును సార్, మొత్తం చేసినట్టేనా? రైతులు దక్కింది. కాలక్షేపానికి ఏదేదో చేస్తా ఉంటే విశ్వాసం కోల్పోయింది, అది కోల్పోయింది, ఇది కోల్పోయిందని అంత ఇదే ప్రాపగండం చేయాల్సిన అంత ఇదేం లేదు సార్. ఓకే సార్, ప్రకాష్ రెడ్డి గారు లేదా గౌతమ్ గారు సమాధానం చెప్పండి. గౌతమ్ గారు ఒకటేమే సార్ లక్ష్మణ్ గారు స్టేట్మెంట్ కాదు, విశ్వసనీయత చంద్రబాబు గారు ఏ ముఖ్యమంత్రి చేయనంతగా చేస్తున్నారు. రైతు రుణమాఫీ అనేది చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేశారు, ఏ విశ్వసనీయత ఉందా లేదా అనేది ఆ ఒక్క విషయంలో కనుక పోలిస్తే 99% ఆయన చేయలేదని చెప్తారు రైతులందరూ. 99% దేవరాజు గారితో సహా చెప్తారు. ఆయన కనుక నిజంగా రుణమాఫీలో ఆయన కూడా ఉండుంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే 30,000 రుణమాఫీ, మరి 150,000 రుణమాఫీ 50,000 ఒకేసారి చేసేసాం అని ప్రచారం చేశారు కదా ప్రభుత్వం, తెలుగుదేశం. 30,000 రుణమాఫీ ఉన్న వాళ్ళు కూడా 7-8,000 రుణమాఫీ జరిగి మళ్ళీ 7,000 వడ్డీ అయ్యి ఇంకో 14,000 బాకీ ఉన్న బ్యాంక్ అకౌంట్స్ నేను చూపిస్తాను చాలా రైతుల నుంచి తీసుకున్నవి. అందుకని వారు మీరన్న లైవ్ షోలో చాలా మంది మాట్లాడతారు, అదేం లేదు. ఇప్పుడు వేరే విశ్వసనీయత చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణలో కోల్పోయిందా లేకపోతే ఆంధ్రాలో కోల్పోయిందా? జాతీయ స్థాయిలో పొత్తులో ప్రభుత్వంలో కూడా ఉన్నారు బీజేపీ ఎన్డీఏలో వారు, కనుక అక్కడ బీజేపీ కూడా ప్రభుత్వంలో ఉంది. అక్కడ బీజేపీ ప్రభుత్వం విశ్వసనీయత కలిగి ఏది టీడీపీతో ఉండి ఇక్కడ విశ్వసనీయత కోల్పోవడం కేంద్రంలో కూడా. కనుక మరి ఇవన్నీ ఇట్లలోనే విశ్వసనీయత అనేది ఇద్దరికి దాన్ని ఏమంటారు, పొత్తులో ఉన్నారు కనుక, ప్రభుత్వంలో కలిసి ఉన్నారు కనుక ఇద్దరికే వర్తిస్తుందా, ఒక్క టీడీపీ తెలంగాణ ప్రాంతం ఒక్కకే వర్తిస్తుందా అనేది కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం. రైట్, సీతారత్నం గారు మాట్లాడండి. అక్కడ కూర్చున్న నాయకులందరూ తెలుగుదేశం పార్టీ మీద విశ్వసనీయత గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. నేను అనేది అదే, ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రసాద్ రెడ్డి గారు కూడా అంటున్నారు కదా రిలవెన్స్. నేను టీడీపీకి తెలంగాణ ప్రాంతంలో రిలవెన్స్ కోల్పోయింది, క్రెడిబిలిటీ అనేదాన్ని నేను ఇందుకు కూడా చెప్పాను. రిలవెన్స్ అనేది పోయింది అనేది మిగిలిన వైఎస్ఆర్ కూడా అదే క్రైసిస్ అండి, ఆ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ ఆ రెండు పార్టీలకు వచ్చింది. ఇవి రెండు ఆంధ్ర ప్రాంత పార్టీలు, ఆంధ్ర నాయకులు లీడ్ చేసే పార్టీలు అని. మీరు గతంలో సేవ చేయలేదు, బీసీలకి చేయలేదని ఎవరు అంటలేదండి. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఆ ఓటు బ్యాంకుని బీజేపీ ఆకర్షించుకోగలుగుతుందని లక్ష్మణ్ గారు విశ్వసిస్తున్నారు, మీరు విశ్వసించట్లేదు. మరి ఎన్నికల క్షేత్రంలోనే తేలుతుంది, నేను కూడా అంగీకరిస్తాను. ఇక్కడ నేను అదే అంటున్నా, మేము చూడండి నాయకులు వెళ్ళినా గానీ, కార్యకర్తలు గాని, ప్రజల్లో గాని తెలుగుదేశం పార్టీ మీద బలమైన మంచి ఒపీనియన్ ఉంది. ఈ రోజున మా నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారు గాని, రావుల గారు గాని, లేకపోతే నామ గారు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో యాక్టివ్ గా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు. ప్రజల నాడిని అంచనా వేసి మాట్లాడతామో ఈ టైంలో ఇది కరెక్ట్ కాదు. నేను అనేది అదే, డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ ప్రాభవం కోల్పోయింది అని మాట్లాడతాం. చరిత్ర చూస్తే గనక అతి పెద్ద నాయకులు ఓడిపోయి గెలిచి అప్ అండ్ డౌన్ చూసినటువంటి పార్టీలు అక్కడ అన్ని ఉన్నాయి. కాంగ్రెస్ చూడలేదు అప్ అండ్ డౌన్, ఇప్పుడు డౌన్ లో ఉంది. బీజేపీ అప్ అండ్ డౌన్ చూడలేదా? కరెక్టే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి కాదు మీరు అంత శక్తివంతులుగా ఉంటే, అంత బలవంతులుగా ఉంటే రేవంత్ రెడ్డి గారు మొత్తం కాంగ్రెస్ ఇతర పార్టీలన్నింటినీ కలుపుకుని మనం టీఆర్ఎస్ మీద పోరాడాలని ఎందుకు చెబుతున్నారు? కాంగ్రెస్ తో కలిస్తే మీకు విశ్వసనీయత ఉన్నట్టా పోతున్నట్లా? నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ అండి. ప్రజా సమస్యల మీద అన్ని విపక్షాలు కలిసి పోరాటం చేయడంలో కలిసి వస్తున్నాయంటే ఎవరు ఎందుకు వద్దనాలి? విపక్షాలన్నీ కలిసినంత మాత్రాన టీఆర్ఎస్ ఏదో బలమైంది అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అధికారం ఇచ్చారు, మొట్టమొదటిసారిగా ఏ విధంగా చేస్తున్నారు అనేది ప్రజలు చూస్తున్నారు. అందులో తప్పప్పులుంటే విపక్షాలు క్వశ్చన్ చేస్తున్నాయి. విపక్షాలన్నీ ఒక తాటి మీదకి వచ్చినాయి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ప్రజా టీఆర్ఎస్ సమస్య కాదు కదా. మీకు ఒకటి స్పష్టంగా రఘునందన్ గారు మాట్లాడినా, లక్ష్మణ్ గారికి మాట్లాడినా చాలా ధైర్యంగా స్పష్టంగా అవును నిజమే వాళ్ళు విశ్వసనీయత కోల్పోయారు టీడీపీ వాళ్ళు, దాంట్లో ఏం సందేహం లేదని వాళ్ళు వివరంగా చెబుతున్నారు. మీరు బీజేపీ మీద ఒక మాట అంటానికి కూడా భయపడే పరిస్థితిలో మీరు ఉన్నారు. అంటే ఆవిడేమనలేదు, వాళ్ళు భయపడతా ఉంటే బీజేపీ మీరంటే భయపడుతున్నారు. అట్లా కాదు కానీ వారు మాట్లాడింది
మాట్లాడిన దాంట్లో బీజేపీ కూడా అనేక అప్స్ అండ్ డౌన్స్ చూసింది. నేను చెప్తుంది లక్ష్మణ్ గారు కేటగారికల్ గా చెప్పారు, మళ్ళీ చెప్తా ఉన్నాము. ఇతర పార్టీలలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ప్రభంజనానికి, ప్రలోభాలకి, కేసులకి భయపడి తలొగ్గి రకరకాలుగా పోతా ఉన్నారు. కాబట్టి కేవలం బీజేపీ మాత్రమే ఈ రాష్ట్రంలో ఆల్టర్నేట్గా టీఆర్ఎస్ని ప్రతిఘటించేందుకు నిలిచేటువంటి పార్టీగా ప్రజలు భావిస్తూ ఉన్నారు అనేటువంటి పాజిటివ్ కోణంలోంచి వచ్చినటువంటి మాట. భారతీయ జనతా పార్టీ ఇంకెవరితోటన్నా పొత్తుంటుందా ఉండదా అనేది ఎన్నికల సందర్భంలో మాత్రమే తేల్చాల్సిన విషయం. నేను మళ్ళీ చెప్తాను, తెలంగాణలో 100% తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోతుందని లక్ష్మణ్ గారు చెప్పారు. వరంగల్ సభలో అమిత్ షా గారు కూడా చాలా స్పష్టంగా కేటగారికల్ గా అంతే క్లియర్ గా చెప్పిపోయినారు. నేను అంటుంది మీరు ఇతర 100% చెప్పిండ్రు. ఏమని? టిఆర్ఎస్ పార్టీ తన అవినీతి సొమ్ములతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుంది అనే పదాన్ని అమిత్ షా గారు వరంగల్ సభలో మాట్లాడిండ్రు. 100% మాకు కేంద్ర పార్టీ నుంచి ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారమే లక్ష్మణ్ గారు మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ సమిష్టి నిర్ణయం తీసుకొని కేంద్రంలోంచి వచ్చేటువంటి, కేంద్ర పార్టీ నుంచి వచ్చేటువంటి నిర్ణయాలకు అనుగుణంగానే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాట్లాడడం జరుగుతుంది ఏ రాష్ట్రంలో అయినా. కాబట్టి ఇప్పుడికిప్పుడు ఎన్నికలు లేవు, అయినా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మైనారిటీలకు ఇచ్చిన రిజర్వేషన్స్ విషయంలో కానీ, ఇతరత్ర కానీ, మొన్న అసెంబ్లీలో జరిగిన చర్చ విషయంలో కానీ టీఆర్ఎస్ పార్టీకి గట్టిగా ప్రత్యామ్నాయంగా నిలబడేటువంటి పార్టీ ఇది ఒకటి మాత్రమే అనేది ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు. ఆ మాటను మేము మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం. దానికి తెలుగుదేశం ఉంటుందా, కాంగ్రెస్ పోతుందా, అది మాకెందుకు పంచాయతీ? చరిత్రలో కనబడుతుంది కదా, చరిత్రలో కనబడుతుంది కదా. ఇప్పుడు ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు, మేమంటే రాజకీయ రంగు ఉన్నాం కాబట్టి. వారైతే ఇండిపెండెంట్ గా చెప్పారు కదా, వైఎస్ఆర్సీపీకి ఏం క్రైసిస్ ఉందో తెలుగుదేశం కూడా అదే క్రైసిస్ ఉంది. చంద్రశేఖరరావు గారికి అదొక అడ్వాంటేజ్. ఆ రెండు పార్టీలు ఆంధ్ర పార్టీలనే 5 నిమిషాలు ఆయన తిట్టడానికి అవకాశం ఉంది. అదే రకంగా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, జిహెచ్ఎంసీ ఎన్నికలలో ద సో కాల్డ్ మేమంటలేం టిఆర్ఎస్ అన్న సెటిలర్స్ అందరు కూడా ఎందుకు టిఆర్ఎస్ కోట్లేసిరో చెప్పిన నేను మీకు. వచ్చేసారి కూడా వేసే అవకాశం ఉంటుంది సార్. శాసనసభకు ఎన్నికలు వచ్చినప్పుడు, శాసనసభ్యులను ఎన్నుకునేటువంటి సందర్భం వచ్చినప్పుడు మీరు చూసిరు, కూకట్పల్లి ఎమ్మెల్యే విషయంలో, కుత్బులాపూర్ ఎమ్మెల్యే విషయంలో, లేదా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే విషయంలో ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ ఓటర్లు ఇక్కడ ఓటేసిర్రు, ఆంధ్రాలో ఓటేసిర్రు అని చెప్పి హైకోర్టులో కేసులేసి, లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసినాక సాయంత్రమే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఇంటికి ఏసీబీ అధికారులు పోతురని వాళ్ళ పేపర్లో రాసుకొని తెల్లారి అధికారులు పోలేదు కానీ ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ లోకి వచ్చినటువంటి సంఘటనలు ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చినాం కదా. కొమ్మిరెడ్డి గారు వాస్తవాలే చెప్తున్నా, నేను చెప్పిన దాంట్లో ఏమైనా అబద్ధం ఉంటే రఘులు అబద్ధం చెప్పినామని చెప్పుండ్రి, నేను సరిదిద్దుకుంటా. చరిత్ర అట్లా ఉంది. ఇతర పార్టీలను వాళ్ళు మింగేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ధైర్యం బీజేపీని చేయట్లేదు కాబట్టి ప్రత్యామ్నాయం కావాలని కోరుకుంటున్నటువంటి తెలంగాణ ప్రజలు బీజేపీ వైపే నిలుస్తారనేది నేను చెప్పదలుచుకున్న లెక్క. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక మన్నే గోవర్ధన్ రెడ్డి గారు టీఆర్ఎస్ మీద వారు కూడా మనతో మాట్లాడుతున్నారు. గోవర్ధన్ రెడ్డి గారు చెప్పండి, టీఆర్ఎస్ మీద ఎన్నెన్నో ఆరోపణలు చేశారు. టీడీపీ విశ్వసనీయత పోయింది, కాంగ్రెస్ విశ్వసనీయత పోయింది, మేమే ఆల్టర్నేటివ్గా అధికారంలో రాబోతున్నామని లక్ష్మణ్ గారు చూస్తున్నారు, మీరే ఉంటారు? లక్ష్మణ్ గారు చెప్పినంత కొంత మాట ఒక టీడీపీ విషయంలో మాత్రం వాస్తవం. టీడీపీ విషయంలో అస్తిత్వం ఇక్కడ కోల్పోవడం జరిగింది. టీడీపీ ఆంధ్ర పార్టీ అని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్ముతారు కాబట్టి ఇక్కడ ఎవరు కూడా దాన్ని స్వాగతించే పరిస్థితి లేదు. దాన్ని అసలు టీడీపీ పార్టీ ఒకటి ఉందని కూడా లేదు. రేవంత్ రెడ్డి ఏదో అనవసర మాటలు మాట్లాడితే ఏదో వార్తలు నిలబడాలి, మహానాడు కూడా మహానాడు చేసుకుంటారు లేదు, అది జాతీయ పార్టీ అని చెప్పి ఒకటి పెట్టుకుని తోగ తగిలించుకుని ఏదో చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ అస్తిత్వం ఆల్రెడీ కోల్పోయింది. ఇక్కడ ఆంధ్ర పార్టీ అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. ఇక్కడ అసలు తెలుగుదేశం పార్టీ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం వేస్తున్నాం. మా ఉద్దేశం మాత్రం ఒకటి, బీజేపీ పార్టీ గురించి చెప్తున్నాం, ఒంటరిగా ప్రత్యామ్నాయం వస్తుందని చెప్పేసి వాళ్ళ కళ్ళగంటారు. 119 సీట్లలో ఇప్పుడు గెలిచే పరిస్థితి లేదు. గెలిచే పరిస్థితి 119 సీట్లు క్యాండిడేట్ లీడర్లు నిలబెట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు గతంలో ఇప్పుడు గ్రామ స్థాయిలో బీజేపీ పార్టీ ఒకటి ఉందని, దానికి పువ్వు గుర్తుందని చెప్పేసి ఎవరికి అసలు ఎవరు తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నిజంగా చెప్తున్నా, గ్రామ స్థాయిలో చెప్తున్నా, ఇది పట్టణ స్థాయిలో ఉన్నది ఒక మాట వాస్తవం. కానీ గ్రామ స్థాయిలో ఎంతవరకు బీజేపీ పార్టీ ఒకటి ఉందని చెప్పేసి ఎక్కడ కూడా తెలియని పరిస్థితి. 30 ఏళ్ళ వచ్చిన పార్టీ కూడా నార్త్ ఇండియాలో ఉన్న మాట వస్తాయి. కాంగ్రెస్ అదే కాంగ్రెస్ ప్రతి గ్రామంలో ప్రతి చేయకూడదు అంటే ప్రతి వారు ఎస్సీ దళితులు బీసీలు అందరికీ కూడా తెలిసిన విషయం మాత్రం వాస్తవమే. వాస్తవాన్ని ఒప్పుకోవాలి. ఈరోజు 119 సీట్లు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే నమ్ముతాం. కానీ అంతేగాని టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం ఉందని చెప్పేసి వాళ్ళ పగటికల్లు కనడం మాత్రం వాళ్ళకి చెల్తుంది. కానీ మేము పార్టీ భయపడే పరిస్థితి లేదు. ఈరోజు 119 మొన్న టీడీపీ వాళ్ళు గెలిచిందంటే టీఆర్ఎస్ పార్టీ మీద ఒక బురద తెలియనట్టు జరిగింది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే
వాళ్ళకి ఆస్తులు గుంజుకుంటారు కొట్టుతారని చెప్పేసి ఒక అపవాదం తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్ లో చెప్తున్నారు అది కూడా చెప్తాను, ఆస్తులు గుంజుకుంటారు కాబట్టి భయపడి కొంతమంది వారు టీడీపీ బీజేపీ అలయన్స్ ఉంది కాబట్టి గెలవడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్లు పెడతాం, ఖచ్చితంగా బీజేపీ పార్టీ హైదరాబాద్ లో 5 సీట్లు ఉన్నాయి, గెలవని చెప్పండి చూస్తాం ఒకసారి గుర్తు చేసుకోండి. గెలవని 5 సీట్లు 119 సీట్ల క్యాండిడేట్ లేరండి, వాళ్ళు గెలవడం పక్కన పెట్టండి. ఈ రోజు గొప్ప నీతులు చెప్తారు కదా, అదే తమిళనాడు విషయంలో చెప్తాను. తమిళనాడులో శశికళ విషయంలో అర్ధరాత్రి అన్నింటి గురించి చెప్తాం. కాంగ్రెస్ పార్టీని మీ పార్టీని కలుపుకొని ఎట్లా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు? అక్కడ లేదు, అక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో కోటి ముట్టుకాయలు విషయంతో కానీ మీకు రాని పరిస్థితి. మీరు ఎన్ని చేస్తారు కదా, భారతదేశ ప్రజలు చూస్తలేరా? మీరు ఏదో ఉత్తరప్రదేశ్ లో యూపీలో గెలిచినంత మాత్రాన పెద్ద గొప్పలు అనుకుంటే ఎట్లా? అదే బీహార్ లో గెలుస్తారు, లక్షల కోట్ల రూపాయలు అరెస్ట్ పడినా కూడా పరిస్థితి గెలవలేదు. నితీష్ కుమార్ గెలవడం జరిగింది. ఒక దాంట్లో 1-2 సార్లు గెలిస్తే ఆశ చూపించేసి అదే ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో మీరు ఒక మాట చెప్పారు, వారే కాదు బీసీ యాంగిల్లో వెళ్తే బీజేపీకి అడ్వాంటేజ్ రావచ్చేమో, బీసీ వర్గాలన్నింటినీ బీజేపీ పట్టుకోగలుగుతుందేమో అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు చేసేది అదే, బీసీ వర్గాలు కట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి. మీరు కూడా గొర్రెలు అవన్నీ పంచుతా ఉన్నారు కదా. ఈ రోజు కొత్త స్కీమ్ కాదు, దాని ఉన్న స్కీమ్ నే కొద్దిగా బలోపేతం చేయడం జరిగింది. అందరికి గ్రామ స్థాయిలో ఉన్నవారు ప్రతి ఒక్కరికి కల్పించే అవకాశం కల్పించాలని ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ అందాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు కొత్త స్కీమ్ ఏం కాదు, కొత్త చేస్తుంది కాదు. ఏ రాజకీయ పార్టీ చేసినా కూడా అన్ని పార్టీలు చేస్తుంది అదే స్కీమ్లు అని చెప్పి. ఏదో బీజేపీ ఒకటే శుద్ధమైన పార్టీ, లేకపోతే అదొకటి. తెలంగాణలో 119 ఫస్ట్ మీరు 119 క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ 3 సార్లు చెప్పిన మాట ఆత్మనురు. 2014లో సోనియా గాంధీకి సర్వ కుటుంబం మొత్తం పోయి సాష్టాంగ దండాలు పెట్టిన తర్వాత అదే చెప్తున్న చరిత్ర అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పి 15 రోజులు మీరు ఢిల్లీ దర్శనం కోసం ఎదురు చూసిన తర్వాత దిగ్విజయ్ సింగ్ అనేట ఆయన సరి అయిన నిర్ణయం తీసుకోకపోతే 10 సీట్లకి అభ్యర్థుల్ని డిక్లేర్ చేసి ఢిల్లీలో 10 రోజులు వెయిటింగ్ చేసి ఆడికేలు వచ్చి కేసీఆర్ ను లంచగొడుకు అనేటువంటి మాటలు లైవ్లలో తిట్టినటువంటి ఓళ్ళను కూడా పిలుచుకొని నేను తిట్టలేదు అది తిట్టినటువంటి వ్యక్తులను తీసుకొని వచ్చి బీ ఫామ్లు ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ పదం మాట్లాడినటువంటి వ్యక్తికి మీరు బీ ఫామ్ ఇచ్చారు అంటున్నా. మీరు లాయరు, మీరు బాగా సబ్జెక్టు తెలిసిన వ్యక్తులు, మంచి వక్త. మీలాంటి వాళ్ళు ఎవరో రిఫర్ చేసిన దాన్ని కూడా అట్లాంటి పదాలు వాడుకుంటే నేనేమంటున్నాను, ఆ పదం నా నోట్ల నుంచి నేను ఎవరిని చదువుకున్న వాళ్ళు 119 నియోజకవర్గాలకి అభ్యర్థులు లేరు భారతీయ జనతా పార్టీకి అన్న సందర్భం వచ్చినప్పుడు మాకు కాదన్నా 2014లో నిన్ను బూతులు తిట్టిన వాళ్ళని తెచ్చి బీఫామ్లు ఇచ్చుకునేటువంటి దుస్థితులలో కనబడ్డని కాలు మొక్కి నువ్వు బీఫామ్లు ఇస్తే నీకు వచ్చిన సీట్లు 61 అన్నా అని నేను మా సోదరుని గుర్తు తీసుకుంటారు. ఒక నిమిషం సార్, ఆ 30 మీకు వచ్చినటువంటి 61 ఎమ్మెల్యేలు కూడా మీకు వచ్చిన ఓట్ల శాతం 34% అనేది నేను మీకు గుర్తు చేయదలుచుకున్నాను. బెదిరించి వాళ్ళని తెచ్చుకొని కాలు మొక్కి దండాలు పట్టుకొని మనల్ని అమ్మనాభూతులు తిట్టిన వాళ్ళకి మీరు బీఫామ్లు ఇచ్చి మీరు మాకు వచ్చి 119 సీట్లలో స్థానాలు లేరని మాట్లాడుతూ 10 జిల్లాలకే కన్ఫైన్ అయిన మీరు గోవాలో ఏం జరిగింది, అరుణాచల్ ప్రదేశ్ ఏం జరిగింది, ఒక నిమిషం సార్, తమిళనాడులో ఏం జరిగింది, అవన్నీ రోజు చర్చలు పెట్టిరు గోవర్ధన్ గారు, ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఆ చర్చలన్నీ జరిగిన తర్వాతనే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరిగినాయి. మీ మీద మీకు విశ్వాసం ఉండడాన్ని నేను తప్పు పడతలేను. నేను ఒకటే మాట అడగదలుచుకున్నా, మీకు 2014లో మీ పార్టీలో ఎంతమంది తెలంగాణ ఉద్యమంలో జెండా మోసిన బీఫామ్లు ఇచ్చిర్రు, ఎంతమంది మిమ్మల్ని బూతులు తిట్టి చెప్పులతోటి కాలి గోట్లతోటి పోల్చినటువంటి వ్యక్తులకు మీరు బీఫామ్లు ఇచ్చి వాళ్ళు ఇళ్లకు పోయి బదిలాడుకున్నారని మీరు ఒక్కసారి మైకులలో మాట్లాడడానికి మీకు ఇష్టం లేకుంటే ఇంటికి ఆత్మవిమర్శ చేసుకొని పట్నం మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంకా చెప్పాలనుకుంటే కడియం శ్రీహరి, హరీష్ గారిని పట్టుకొని స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికలలో
మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ గా మేము పోయినప్పుడు మీరు హరీష్ అంటాడు కాలిగోడికి సమానం కాదన్నాడు కడియం శ్రీహరి. నేను ప్రత్యక్ష సాక్షిని. స్టేషన్ గన్పూర్ 2009 ఉప ఎన్నికలలో 2009 ఎప్పుడు ఈ రోజు అదే 119 సీట్ల కొరకు మీరు ఎవరెవరు కాళ్ళు పట్టుకుంటారో, ఎవరెవరు బతులాడుతారో, ఎవరెవరు మీద కాలం వేస్తారో, ఎవరు ఏ విధంగా రిక్వెస్ట్ చేస్తారో మీకు తెలుసు. ఎవరింటికి పోతలేము, ఎవరికి శాస్త్రంగా దండాలు పెట్టలేము, ఎవరితో ఫ్యామిలీ పార్టీలు మాట్లాడుకోలేము. ఎవరు కాళ్ళు పట్టుకోలేదు, ఎవరు గెలిచింది కాబట్టి రఘునందన్ రావు గారు మన చర్చలో తెలంగాణ అంశాన్ని బీహార్తో జార్ఖండ్తో పోల్చి మాట్లాడారు. పోల్చి మార్చారు. టీఆర్ఎస్ వారైనా గోవాతో, మణిపూర్తో, అరుణాచల్ ప్రదేశ్తో చర్చలో భాగం. రెండవది, ఏదైనా ఒక పార్టీ ప్రతినిధిగా మనం మాట్లాడేటప్పుడు రఘునందన్ రావు గారు టీఆర్ఎస్ ప్రతినిధిగా చాలా సార్లు మాట్లాడారు, కాంగ్రెస్ ప్రతినిధిగా మాట్లాడారు, బీజేపీ ప్రతినిధిగా మాట్లాడుతున్నారు ఇవాళ. కానీ పరిమితులు ఉంటాయి, ఏ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ వాసి మాట్లాడుతాం. కానీ ఇతరులకు ఎవరో అసలు అనేది నేను అనేది ఒక పాయింట్ అంటే ఇతరులు ఎవరో విశ్వసనీయత లేదు, మాకు మాత్రమే విశ్వసనీయత ఉంది అనుకోవటం. గౌతమ్ గారు మీరు తెలివిగా చర్చని కన్క్లూడ్ చేసే సందర్భంలో ఏది పడితే అది మాట్లాడితే సమస్య నేను వారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, వీరు మాట్లాడలేదు. గోవర్ధన్ గారు నేను మాట్లాడుతుంటే మధ్యలో వచ్చినప్పుడు నీకు మాట్లాడే హక్కు లేదనే పదం చెప్తున్నాను. మిగతా వాళ్ళంతా చర్చిస్తున్నప్పుడు మేము వినలేదా? పద్ధతిని పాటించమని నేను చెప్తా ఉన్నాం. మేము వారికే విశ్వాసం ఉంది. గోవా గురించి మీరు మస్తు చర్చించారు. మీ ప్రెసిడెంట్ ప్రజలు మీ పక్షాలు లేదని చెప్తా ఉన్నారు. మీరు కనబడకుండా పోతున్నారు, వాస్తవాన్ని జీర్ణించుకోరని చెప్తున్నాం. జీర్ణించకపోతే ఎవరేం చేస్తారు? రఘునందన్ గారు, అట్లాగే సీతారత్న కుమార్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.